ప్రభునామమున ఎందుకు అనుగ్రహిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రోజున భక్తిని గురించి నేర్చుకుందాం. అవిశ్వాసిగా ఉన్న వ్యక్తిని, భావన బగ్గుచున్న వ్యక్తిని దేవుడు రచనలు ఆశ కలిగి ఆమె విషయంలో ఒకసారి మనందరం ఆశ్చర్యపోతాం. ఇలా నేర్చుకున్న గత వారంలో గుర్తుందా? అర్థం కాల. ఇద్దరు సాక్షులు ఏం ప్రకటించారు? ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ప్రకటించారు. కాబట్టి ప్రకటించినదండి నమ్మారా? కాబట్టి ఎప్పుడు నమ్మారు? యేసుక్రీస్తు అద్భుతం చేసేట వారిలో జీవాత్మరాగా వాళ్ళు ఊరిని చనిపోయిన వారు లేచారు. 3 దినాలు అక్కడే ఉన్నారు. అదేమైంది? ఈ 3వ దినమున దేవుని ఆత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించినప్పుడు వాళ్ళు అదిగో మోకాళ్ళు ఊని పరలోకానికి వెళ్ళిపోయారు అండి. భూకంపం కలిగింది అండి. ఆ 10వ భాగం కాలిపోయింది. కాబట్టి ఆయన కానీ వాళ్ళట నమ్మలేదు. మరి మనము అది ఒకసారి చూడండి. ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం నుంచి మీ అందరూ తెలిసిందే. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడాలండి. ఎరుకో పెద్ద పట్టణము. ఎరుకో అంటే అర్థమండి సువాసనల పట్టణము. ఆ యొక్క ఎరుకు పట్టణంలో ఏమున్నాయి అండి? ఏమున్నాయి ఎరుకు పట్టణంలో? సో ఒకసారి న్యాయాధిపతులు 1:16 తొందరగా. మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో నుండి అరాదు దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫాతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు అంటే అక్కడ ఉంది ఇదిగో ఈత చెట్లు ఏమున్నాయి? ఈత చెట్లు ఉన్నవి. ఖర్జూర చెట్లు ఎక్కడ ఉన్నవి? ఎక్కడ ఖర్జూర చెట్లు? చూడండి, ఎరుకో పట్టణంలోనే. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండలో 34వ అధ్యాయము 3 చూడండి. 34:3 సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను. కాబట్టి అండి ఇరుకో సువాసనల పట్టణము. ఈత చెట్లు ఉన్నవి, అంజూరపు చెట్లు, ఖర్జూరపు చెట్లు ఉన్నవి. తిరిగి పండేదట. ఎందుకు పండేది? యోర్దాను లోయ దిగువ భాగం ఉంది. ఏంటది? ఎరుకో పట్టణం. యోర్దాను దాటారు. ఎవరు దాటింది? ఇశ్రాయేలు దాటారు. ఇంకేముంది అక్కడ? ఎరుకో పట్టణం ఉంది. ఎరుకో పట్టణం సువాసనల పట్టణము. ఎరుకో పట్టణంలో దొంగలు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు అండి. అక్కడ ఉన్నారు, ఇంకా గుడ్డివారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఇలాంటి పట్టణం అన్నమాట. కానీ పాపం ఎక్కువ ఉంది. పాపం ముందు ఎక్కడుంది? ఆ యొక్క. కాబట్టి ఆలోచించేయండి. ఈ పట్టణానికి దేవుడట ఇదిగో యెహోషువను పంపించాడు. యెహోషువ ఇదిగో వేగులను పంపించయ్యా. ఎందుకంటే ఎంత చెప్పిన వినలా. పట్టణంలో ఎల్లు వేగు చూడమంటుంది.
వేగు చూడటం ఉంటుంది. ఈనాడు నిన్ను వేగు చూస్తున్నట్టే నీ దేహాన్ని చూస్తున్నాడు. వేగు అంటే తనిఖీ, ఇన్వెస్టిగేషన్. నీ లోపల ఏముందో అవేలన్నీ వెళ్ళదండి, స్కాన్ తీసుకొని తెలియదు. అలాగనే ఈ దినాన అండి నీ హృదయాన్ని ఆపరేషన్ ఆపరేషను. ఎప్పుడైతే వీళ్ళు ఇరుకోపను ప్రవేశిస్తున్నారు, ఇరుకులో ప్రవేశించినప్పుడు అండి ఇక్కడ ఒక ఆమె ఉంది, రాహాబను వేశ్య. అండి రాహాబను వేశ్య. ఎప్పుడైతే రాహాబ్ అంటే అర్థం ఏంటి? విశాలత, బలాతిశయము. అది అలాంటి రాహాబును దేవుడు ఎన్నుకున్నాడు, వేశ్యను ఎంచుకున్నాడు. కాబట్టి అలాంటి వేష ఎప్పుడైతే వేగుల వారు వచ్చారో వారినట చేర్చుకుంది. ఆ వేగుల వారు రాగానే ఎక్కడుందండి? ఆ యొక్క ప్రాకారం పైన ఉందట. ఏంటది? ఏంటి? ఎవరికి ఇల్లు? ఆ రాహవాను వేసే ఇల్లు పట్టణం పైన ఉంది, ప్రహరీ పైన ఉంది. ఆ ప్రహరీ దాదాపుగా అండి 15 అడుగులు ప్రహరీ. కాబట్టి అలాంటి ప్రహరీలో మిద్దె వేసుకుంది. మిద్దె ఎవరు? కాబట్టి ఈ యొక్క రాహాబును వేసేసింది. ఈ యొక్క వేగుల వారినట ఇంటికి వచ్చాడు, చూసింది వేగుల వారిని. వాళ్ళు ఎట్లున్నారు వేషము? అమ్మో దేవజనులాగా ఉన్నారే. కాబట్టి ఈమె యొక్క వృత్తి ఏంటి అంటే ఆమె అనుకుందేమో బహుశా ఈ దినాన నా ఇంటికి అంటే చాలా మంది వచ్చి వెళ్తున్నారు. ఎవరింటికి? నా ఇంటికి. కానీ ఇలా ఎక్కువ చూసారట. చూంటే దైవజనులుగా కనపడ్డారు. అమ్మో నా ఇల్లు దర్శిస్తున్నారా? కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయి మేడలో అంటే మేడ పైన జనపనాల కట్టులో ఆ యొక్క దాచిపెట్టి వచ్చిందట. అయితే ఎరుకో రాజుకు తెలిసింది ఈ వర్తమానము. పంపినప్పుడు ఇప్పుడు వర్తమానం తెలిసిందో అక్కడ సైన్యం పంపించారయ్యా, వెళ్ళయ్యా, ఇక రాహాబు ఇంటికి ఈ ఎరుకో పట్టణం చూడవచ్చు, రాహాబు ఇంటికి వచ్చారేం బహుశా, అడుగు ఆమెను. అయితే ఆమె ఉంది, అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ గవిని వేసే వేళలో వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. చూడండి ఎలా చెప్తుందో. అంటే ఏమండి అన్ని మాయమాటలే ఏండి చెప్పేది ఎవరు? రాహాబను వేశ్య. కానీ ఇక్కడ మళ్ళీ దేవుని భయపడి అయ్యా వచ్చారు, సత్యం ఒప్పుకుంది, కానీ గవిని వేసే లోపల బయటకు వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు శీఘ్రముగా తరిమితే పట్టుకుంటారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు శీఘ్రముగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందో ఈ సైన్యమట బయటకు వెళ్ళిపోయారు. క్లోజ్ అయిపోయింది డోర్. ఈ పాట ఆమె వస్తుంది చూడండి. 5వ వచనమా, 2వ అధ్యాయం 5వ వచనం. వారెక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనపే ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కింది. పైకి ఎవరు రారు కదా. గవిని వేస్తే ఎవరు వస్తారా లోనకు? ఏ తెస్తే రారు. క్లోజ్ అయిపోయింది, చీరపడింది, ఎవరు రారు. మీరు వేసాను కానీ అర్ధరాత్రి రారు, వస్తే పగల వస్తారు. అయితే ఏమేనంటే వెళ్ళిపోయి మిద్దె మీదకి వెళ్ళినంత యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టెనని. యా యెహోవా ఈ దేశాన్ని ఇస్తాను మీకు, ఈ యొక్క దేశం మాకు తెలుసు, భయం వస్తుంది మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును.
కాబట్టి ఈ దేశం మీకు ఇస్తాడు దేవుడు. ఈ రాహాబు అనేమే అండి అది దేవుడు ఎట్లా కలిగిందంటే దేవుడు ప్రేరేపించాట. దేవుడు ఎక్కడో పనికిరాని ఆమెను చూడొకసారి యోబు గ్రంథము 9:13 త్వరగా. దేవుని కోపము చల్లారదు, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. ఎందుకని రాహాబు సహాయకులు లోబడి ఎవరికి? దేవుని కోపం చల్లంటే కోపం ఎవరి మీద? ఎవరిది ఎన్నిసార్లు గర్వించలోబడిన వాళ్ళు హఠాత్తుగా మరణిస్తారు. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క పట్టణంలో వాళ్ళట కోపం వచ్చినాడు దేవుడికి. అయితే రాహాబు సహాయం చేసి ఎవరు? రాబు సహాయం చేసి ఎవరండి? వాళ్ళతో ఎవరంటే వీళ్ళే వేగులు వారు. అదే చూడండి 26:10 యోబు గ్రంథం. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము 26:12 తన బలము వలన ఆయన సముద్రమును రేపును. ఏంటది? ఎందుకని బలం? సముద్రం అంటే యోన ఏం చేశాడు? నిద్రపోయాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. ఇవేనండి ఎప్పుడైతే నిద్రపోయాడో దేవుట సముద్రం మీద పెద్ద తుఫాను. అంటే ఇక్కడ సముద్రం రేపేవారు యేసు ప్రభు తన వీరకం వలన రాహాబును పగులగొట్టును. ఎందుకని దేవుడట రాహాబు పగలగొట్టాడట. దేనికోసం? ఇక ఈ నా సొత్తుగా ఉండాలి, ఏమి నా మడ్డ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వేశ్య కానీ ఆమె మారు మనసు పొందేదట. అందుకని అండి ఆ యొక్క మతస్థం చెప్తున్నాడు అండి, వేశ్యలకు పరలోక రాజ్యం ఉన్నది. కానీ వేశ్యల క్రైస్తవులకు చూడండి, వేశ్యలకు ఉందంటే ఏంటది? మన వేషధారులకు ఎట్లా మరి ఏమన్నావు? కాబట్టి అందుకనే ఈమె హృదయం అంటే పడగొట్టాడు. ఎవరండి? దేవుడే పడగొట్టాడు ఆమె హృదయాన్ని. అంటే ఈమె దేవునికి కలిగి ఉండడానికి ఇష్టపడింది కాబట్టి అందుకనే పడగొట్టింది దేవుడు. అందుకని ఒకసారి కీర్తనలను రాస్తాడు. కీర్తనల గురించి 87:4 కీర్తన 87:4 మా మీద ఉన్న కోపము ఎల్లకాలము 87:4 రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయాలని. ఎందుకని ఆయన ఎక్కడున్నాడు? రాహాబు ఐగుప్తులో ఉంది. కలిసి ఉన్నారు వాళ్ళు ఐగుప్తులో. ఏముంది? పాపభోగం ఉంది. అంటే ఎక్కువ పాపము ఐగుప్తు కలిసిపోయింది. ఏమో ఎవరు? అందుకని ఈ రాహాబు సంతానం ఎవరు? రాబో యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఏ సంతానం వచ్చింది అంటే అక్కడ ఆదికాండం ఉందే. ఆదికాండం 10:27 షేము సంతరించిన మేమే సంతదామే. కానీ ఇప్పుడు పాపము పడిపోయింది, శాపంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి రాహాబును వేసట అదిగో ప్రభువు కలిగి ఉంటాను ఇష్టపడిందట. అంతేకాదు చూడొకసారి అదే కీర్తన 89:10 89:10 పక్కన 89:89గా రాహాబులు ఇదిగోండి సంబంధంలో రాహాబు సంబంధం దేనిలో? పాపక్రియలు. కాబట్టి ఒక్కసారి యోచిస్తున్నావా? అలాంటి హృదయం మట్టు తెరిచాడు దేవుడు. అవకాశం వచ్చింది నీకు. అవకాశం వచ్చి మాట్లాడయ్యా, నీ యొక్క దేవుడు చాలా గొప్పవాడయ్యా అండి. నీ యొక్క మాట వినగానే మా గుండెలు బద్దలైనపోయా.
మీ దేవుని స్థితి అంటే మాకు తెలుసు అంటే ఎర్ర సముద్రం దాటించాడు ఎవరండి? యెహోవా. కాబట్టి ఎర్ర సముద్రం నుండి 2 పాలు చేశాడు. అంతేకాదు అంటే యోర్దాను అవతల ఉన్నారు 2 రాజులు, సీహోను ఓగు అనాలే. సీహోను ఓగు ఏంటి? నిర్మూలన చేసింది ఎవరు? ఎందుకు చేశారు? నిర్మూలన ఎందుకు చేశాడు? చూడొకసారి సంఖ్యాకాండంలో 21 సంఖ్యాకాండం 21. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, అయ్యా ఇక్కడ యాత్ర చేస్తుంది, యాత్ర అరణ్యం చేస్తాడు. ప్రయాణమైన తర్వాత వచ్చినట్ట యోర్దాను దాటడానికి ఇష్టపడ్డారు. కాబట్టి యోర్దాను దాటుతున్నప్పుడట అక్కడ అంటే అదిగో రాజు ఒక అన్నాడు, జీహోను రాజు, అయ్యా మేము వెళ్తామయ్యా, మీ మార్గం వెళ్తాం, కానీ మీ బావులు నీళ్ళు తాగము, మీ ద్రాక్ష చెట్లు పట్టుకోము అంటే మీ యొక్క ఫలాలు ఏమి వెళ్ళం, కాబట్టి మేము మాత్రం ఇది దాన్ని వెళ్ళని అంటే ఏం చేశాడు? ఆ సీహోను రాజు సైన్యాన్ని సమకూర్చుకొని వచ్చి వీళ్ళందరినీ పట్టుకొచ్చారట. అయితే ఎంతండి? ఎప్పుడైతే వాళ్ళు పట్టణకు వస్తే ఊరుకుంటారా? ఒకటి ఊరుకుంటావా? కానీ ఇక్కడ 6 లక్షల మంది వెళ్తున్న ప్రయాణం అవుతున్నారు. ఎప్పుడైతే యొక్క సీహోనట తిరగబడ్డప్పుడు వచ్చింది, నిర్మూలన చేశారు. ఎవరిని? వీళ్ళందరూ చంపేశారట. అంతేకాదు అక్కడ ఒక ఆయన ఆయనే 33 వచ్చినాం సంఖ్యాకాండం. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా, అంటే ఓగో వచ్చాట కాబట్టి అయ్యా నీ ఈ దేవుడు గొప్పవాడు. ఎవరు? కాబట్టి చెప్తున్నట్ట చూడండి, అదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8 వచనం నుంచి, యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడని నీ వలన మాకు భయము పుట్టునని, మా భయం పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులకు ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. చెప్పాను కదా, ఎన్ని చెప్తూ చివరికి ఏంటయ్యా మేము మిమ్మల్ని సహాయం చేసాను, నాకేంది? చూడసారి 17 వచ్చిన. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే. అమ్మా అయ్యా మాకు నీకు ఉపకారం చేశాను, మాకేం చేస్తాం మరి? అంతే కదా, మేలు చేస్తే ఏం చేస్తామని, నాకేం చేస్తాం ఉపకారం. కానీ ఏమంటుంది? ఏంటి అమ్మ? ఏం లేదమ్మా, ఇదిగో నువ్వు ఈ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, తొగల దారం కట్టుకో, మేము మళ్ళీ వస్తాం. ఎక్కడికి వస్తాం? మళ్ళీ స్టార్ట్కి వస్తాం, పట్టణానికి వస్తాము. పట్టణంలో మేము వస్తాం. కాబట్టి ఈ పట్టణంలో వచ్చినప్పుడు నీ కుటుంబం నాశనం కాదు. కాబట్టి అండి ఎప్పుడైతే ఈ యొక్క రాహబను వేశ్య వేగుల వారిని తాడేసి తీసేసిందట, ఇరుకో గోడల మధ్యలోది కందకం ఉంది, కందకు గొయ్యి. కాబట్టి అక్కడండి ఒక ఉడుము లాంటిది ఒకటి వేసి ఆ ఉడుము గట్టిగా పట్టుకుంది. ఉడుము చాలా పట్టు కాబట్టి దించేసిందంటే వెళ్ళిపోయారు. అయితే మరలా దేవుడట ఎరుకోను దర్శిస్తున్నాడు. చూడొకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17 6-17.
ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. అయ్యా ఆలోచించండి. ఓ యెహోషువా, ఇదిగో ఈ పట్టణంలో యావత్తు శపించమంటే అన్ని క్రషింగ్ కాబట్టి రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక. దాచిపెట్టిన ఎవరిని? అయ్యా నేను పంపిన దూతల్ని. ఆమె కీప్ ఇన్ సైడ్ అంటే దాచిపెట్టింది లోపల. కాబట్టి నేనంటే ఎప్పుడైతే ఈ యొక్క యెహోవా చెప్తున్నాడు ఆ యొక్క వేగులు వారిని దాచిపెట్టింది కనుక, దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అంటే ఆమె ఆ ఇంటి వారందరూ అంటే తల్లిని తండ్రిని అన్నములు అక్క చెల్లెళ్ళు తన కలిగి వారందరినీ. ఎందుకని? ఉపద్రవం రాబోతుంది. ఈ ఎరుకో పట్టణము అగ్ని గంధంగా కాల్చబోతుంది. నమ్మింది ఎవరు? మరి నువ్వు నమ్ముతావా? కాబట్టి ఆలోచించండి. ఇక్కడ నమ్మినప్పుడు ఆమెకు జరిగింది. 23 వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును చూడండి ఇలా చెప్పినట్లుగా యెహోవా చెప్పినట్లుగా వేగుల వారు వెళ్ళారట. అంటే ఈ వేసు చూశారు కదా, అమ్మో దాచిపెట్టావు కదా, మేము చెప్పాం మళ్ళీ వస్తామని చెప్పాం కదా, కాబట్టి మళ్ళా యేసు వస్తాడు అంటే చెప్పి వెళ్ళాడు. ఏమని? ఇదిగో ఏ రీతిగా వెలుగుకొండ నుంచి వెళ్ళిపోయాను అలాగనే మళ్ళీ వస్తాను. కాబట్టి ఏం చేయాలా? మారు మనసు పొందండి, ఇంకా అనేకలు రక్షణలోకి తీసుకురండి. ఇది సాదృశ్యం ఉంది. కాబట్టి అయితే ఇది ఏమంటుందంటే రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ అని మనండి కానీ వాళ్ళందరికీ సహాయం చేస్తాం. అయ్యా ఎక్కడ బంధువులు వాళ్ళందరూ రండి వాళ్ళు పిలుస్తావు, నువ్వు తెలుసుకుంటారా? నాకెందుకులే అండి, వాడు ఎండు మాటలు చెప్పినా వినట్లేదు, నేను పిలవంటారా? వాళ్ళు శత్రువుగా ఉన్నా కానీ పిలవు, బంధువులు శత్రువు ఉన్న వాళ్ళని పిలవు, వాళ్ళు క్షమించు. కాబట్టి కానీ వాళ్ళందరూ ఏం చేసినట్టు యొక్క యుగల వారు వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపజేసి. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఇప్పుడు ఎక్కడ ఉందామే? వెలుపల ఉంది. ఏ వెలుపల? ఇశ్రాయేలు ఇక్కడ ఉన్నారు, పక్కన ఉంది. కానీ అక్కడ ఒక రాజు ఉన్నాడు అండి. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో రాజు ఉన్నాడు. ఆయన సల్మాన్. ఆ సల్మాన్ చూసేట ఎవరిని? ఈ రాహాబును చూసి అంటే చాలా చక్కగా ఉన్నామే. ఎవరు? రాహాబు. అయితే అందరికి వచ్చేట, అమ్మా నేను వివాహం చేసుకుంటే, అయ్యా నేను వేశ్యను అయ్యా, అయినా పర్లేదు అంటే ఇక్కడ సల్మాన్ అంటే దేవుని కలిగిన వాడు కాబట్టి అందుకని సల్మాన్ అంటే ప్రేమ అంటే ఇక్కడ భేదమే లేదు, వేశ్యం లేదు, దుర్మార్గాలను లేదు, అంతులను లేదు. కానీ ఎంత చేసినా కానీ క్షమించేవాడు ఆ సల్మానే యేసుక్రీస్తు సాదృశ్యం ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సల్మాన్ చూసిన తర్వాత రాహాబు నుండి అదిగో బోయజ్ చూడండి, అదిగో రూతు ఎన్నికలేంది, మోయబరాలే, కానీ తన జీవితం మార్చుకుంది. కాబట్టి అందుకని ఆమె గర్భం నుంచి యేసు అంటే యెషయా కుమారుడు, దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు. కాబట్టి చేర్చుకుంది ఎవరిని అంటే యేసు ప్రభువుని చేర్చుకుంది. వేగుల వారు అనగా అదిగో తండ్రి పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇద్దరు చేసుకుంది. అంటే దేవుని తెలుసుకుంది, పరిశుద్ధాత్మ తెలుసుకుంది. కాబట్టి ఒకసారి యోచిస్తావా? అందుకనే మేము సాక్ష్యం చెప్తాం. చూడ ఒకసారి హెబ్రీ పత్రిక హెబ్రీ 11:31 విశ్వాసం బట్టి ఏమంటంట? ఎందుకని అక్కడ వివేకము కలిగి పడగొట్టాడట. ఎక్కడ వివేకము కలిగి పడగొట్టాడు? పడగొట్టింది ఎవరు? దేవుడు. ఎవరిని? ఆమె హృదయాన్ని పడగొట్టాడు. ఇదిగో కుర్రదు, రాతి గుండె ఉంది
కాబట్టి రాజమందిరం తీసానంటే నేను వాక్య స్థితిలో పడగొట్టాను. ఎప్పుడైతే ఆమెలో మార్పు వచ్చిందో ఏమండి, నమ్మిందంట. ఎవరిని? ఫెయిత్, విశ్వాసం బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా. ఏంటి అంటే వీళ్ళట అమ్మో దేవుడు కాబట్టి సమాధానముగా అంటే పీస్ఫుల్ చేసుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. నశింపండి అవిధేయులు ఎరుకప్పుడు వాళ్ళు కాబట్టి. అయితే ఇప్పుడు చేర్చుకొనుడి మీ హృదయములో శ్రీయేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయములో శ్రీయేసునాథు, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. హృదయమనేడు తలుపును యేసునాథుండు, హృదయమనేడు తలుపును యేసునాథుండు, నిర్ణచి సదయుడగుచు తాటుచుండు సకల విధములకు. అయితే ప్రభు అట సకల అంటే అనేక రీతులుగా, ఒకసారి చెప్తే ఇంకొకసారి ఇంకొక మారుగా, ఇంకొక వేరుగా. కాబట్టి అన్నాడు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పేదురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పేదురతని, నా తోడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మేములను, నా తోడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మేములను. కాబట్టి ఆలోచించండి, పిలుస్తున్నాడు, ఇప్పుడు వస్తావా? అందుకనే చివరిగా చూద్దాం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 4:25 యాకోబు పత్రిక. అటువలనే రాహాబును వేసి కూడా 24 మనుష్యుడు విశ్వాస మూలముగా మాత్రము కాక క్రియల మూలముగాను నీతిమంతుడని. ఏంటి ఇప్పుడంట? విశ్వాస మూలమున క్రియలు ఏమన్నారట? అయ్యి నాకు విశ్వాసం ఉందండి, క్రియలు అంటే కుదరదు. ఏమన్నారా? విశ్వాసం ఉండాలా, క్రియలు ఉండాలా. ఉన్నాయి మరి అవునండి, విశ్వాసనయ్యా. మరి క్రియలు లేకపోతే ఎట్లాగా? అందుకనే విశ్వాసం అంటే ఇక్కడ అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతించబడింది కాబట్టి చూపిస్తూ సోమ క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని చేర్చుకుంటావా ప్రభువును? చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు, వారిని ఎలుపలు పంపేసినప్పుడు క్రియ మూలముగా నీతిమంతురాలని. ఏమండి, ఎందుకంటే చేర్చుకొని అంటే ఆ యొక్క ఎరుకలకు భయపడలా, మొహలైతే భయపడతారు. కాబట్టి ఎరుకలకు భయపడలే ఎవరు? ఈ రాహాబును వేసే, కానీ భయపడలే. ఎవరికి భయపడింది? మరి మనము భయపడుతున్నావా అంటే? ఎవరికి భయపడదు? ఏం భయపడలా అండి? పాపానికి భయపడుతున్నావు అండి, పాపం చేస్తే భయపడుతున్నావు,
కానీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఒకసారి అందుకని అయా క్రియలు ఉండాలా, విశ్వాసం ఉండాలా. అంటే క్రియని విశ్వాసం మృతము. ఒక పత్రిక, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, ప్రాణమైన శరీరం ఎలాగుండును అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ప్రాణకు శరీరంలో ఉండే ఏమైంది? ప్రాణ శరీరం అంటే ప్రాణమైన శరీరం ఎట్లా ఉంటుంది? ప్రాణాల శరీరం ఎట్లుంది? ఇక నీళ్ళు తీసుకెళ్ళటమే అడిగి బలిగా ఉంటుంది. కానీ ఇక్కడ క్రియలు ఉండాలి. అంటే ఇక్కడ నాకు క్రియలు కానీ విశ్వాసం కుదరదు, రెండు ఉండాలా. కాబట్టి ఆలోచన చేసి మనల్ని విశ్వాసం అంటే క్రియలు ఉండాలా, రెండు ఉండాలని కోరుచు దేవుడి కొద్ది మాకు తెలుసుకుంటారు. ప్రార్థించుకుందాం. మహిమ మా పళ్ళు తండ్రి, మీ కొన్నాళ్ళు ఈ కృప చేత ప్రేమ చేత కాచి దాచి ప్రత్యేకముగా ప్రభా రాహపనివేశం మన ముందు ఉంచి, ఇదిగో ప్రభా మమ్మల్ని హెచ్చరించిన దేవానుకున్నారు. ఒకసారిగా ప్రభా జ్ఞాపకం చేసుకున్నారు. అంత ప్రేమమయడం మీ ప్రేమ వలన మాకు తండ్రి ఎంతో దీవెన ఆశ్రయించింది. కాబట్టి రావును ప్రేమించినట్టుగా ప్రభా ఇదిగో ప్రపంచాంతని ప్రేమిస్తున్న దేవా, అనుకూలం సమయం ప్రభా ఇది రక్షణ. కాబట్టి సమయాన్ని పోగొట్టుకోకుండా నీ వాక్యం మేము వస్తుంది. ఒకసారిగా ఎంత దుర్మార్గులైన ప్రభా నువ్వు ప్రేమించి రక్షించిన దేవా, నీ వివేకం వలన ప్రభా ఆమెను పాల్గొట్టావు ప్రభా. నిజముగా ఆమె అయితే చూస్తుంటే ముసలిగానే రాయబడింది ప్రభా. ఐగుప్తు ముసలి అనగా మకరముగా ఉంది, ఎంత చెప్పినా చావుదు. కానీ అయితే ప్రభా ఆ మకరాన్ని తల్లి చంపిన దేవా, మకరం అనగా పాపని చంపేసిన దేవా అని కొనాలి. ఇంకో ప్రభా మాలో అలాంటి పాపం ఉందేమో, పాపం చేస్తున్నావు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క వివేకం వలన ప్రభా బద్దలు బయలు చేయండి ప్రభా, అనుగుణం చేయండి ప్రభా, మెత్తలు చేయండి ప్రభా. కాబట్టి ఒకసారిగా విన్న వాక్యాన్ని ప్రభా మీరు ఫలం చేయండి. యవనస్తులు ప్రార్థన ప్రభా, యవనాలు ప్రార్థిస్తున్న ప్రభా జ్ఞాపకం చేసుకొని వారు ప్రభా నీ వైపు తిరిగినట్టు సాయం తండ్రి తన పాపజ్ఞను విడిచి తన జీవితంలో కలిగి ఉండడానికి సాయం తెచ్చి మరి కొన్ని వచ్చిన కుటుంబాలను దీవించండి, సాయం తెచ్చండి, వాళ్ళు చేర్చున్న తండ్రి పనులంటిలో ప్రభా, వ్యాపారంలో ప్రభా, తండ్రి వాళ్ళు ప్రజలకు నడిపిన సాయం తెచ్చి మరి యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.